సో గాయస్ మొత్తానికైతే భద్రాచలం నుంచి హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు 300 చిల్లర కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నా. ఓన్లీ రన్నింగ్ చేస్తున్నా. బైక్ డ్రైవింగో లేకపోతే బైక్ రైడో సైకిల్ రైడో కాదు, వాకింగ్ కూడా కాదు, రన్నింగ్ చేస్తున్నా. కిల్ బెట్టింగ్ యాప్స్ మీద రన్నింగ్ చేస్తున్నా. బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ ఆడి యువత ఆగం కావద్దన్న ఉద్దేశంతో ఆల్కహాల్ డ్రగ్స్ ఏదైతే ఉందో వాటికి యువత అడిక్ట్ కావద్దు. అందుకోసమే ఈ రన్నింగ్ చేస్తున్నా, మీకోసమే చేస్తున్నా. ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, దీనికి ఎవ్వరు మనకు హెల్ప్ చేయరు, మన సొంతంగా చేస్తున్నాం. ఎలాంటి సంస్థలు కూడా హెల్ప్ చేయట్లేదు. ఇది చేస్తున్నట్టే కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. యువత ఆల్కహాల్కి డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. సో మీరు ఆలోచన చేయాలి, మీ జీవితం మీ లైఫ్ ఏందనేది ఆలోచన చేసుకోవాలి. డ్రగ్స్కి అడిక్ట్ కావద్దు. బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అడిక్ట్ అయిపోయి లక్షలు అప్పులు చేసి మీ కన్న పేగుకి మీరు కడుపు కోత మిగిలిస్తున్నారు. ఇంకా అర్థం చేసుకోండి. దాదాపుగా ఈ రన్నింగ్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది, భద్రాచలంలో ఎండింగ్ అవుతుంది. రోజుకి కొన్ని కిలోమీటర్ల నుంచి స్టార్ట్ అయిపోతుంది. దాదాపుగా 350 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎంత వస్తుంది అనేది అంత ప్రాపర్గా తెలియదు. మీ అందరి సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. లాంగ్ రన్నింగ్ కాబట్టి వాకింగ్ అంటే నార్మల్గా 10 కిలోమీటర్లు చేసి నార్మల్గా ఏదో కూర్చోవచ్చు. సో ఇది మొత్తం ఎండింగ్ అయ్యేంత వరకు మనం రన్నింగ్ చేసుకుంటూ పోతాం కాబట్టి ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి. చాలా రిస్క్తో కూడింది. ట్రావెలింగ్ అంటే ఏదో బండి మీదనో సైకిల్ మీదనో అంటే అది వేరే ఉంటుంది. కానీ మన బాడీకి పని చెప్పాలి, కాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మీకు కూడా తెలుసు ఆల్రెడీ. అంటే అర్థం చేసుకోండి. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరెవరైతే నన్ను ఆ రన్నింగ్ చేసేటప్పుడు ఎంకరేజ్ చేయాలనుకుంటే మాత్రం నేను ఏరియా పెడతా. అప్పుడు మీరు అందరూ 100% రావచ్చు, సపోర్ట్ చేయొచ్చు. మరి భద్రాచలం నుంచి హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు కాబట్టి మధ్యలో ఎవరైనా సపోర్ట్ చేయాలి. మీ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు తప్ప ఇంకా నాకు ఎవరు లేరు సపోర్ట్ మ్యాటర్లో. ఏ ఏరియాలో వాళ్ళు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పుడు నేను హైవేలోనే పోతా కాబట్టి, భద్రాచలం హైవే ఖమ్మం మీదకి వెళ్ళి పోతా కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం 100కి 200% సపోర్ట్ చేయండి. అప్పుడు కలవండి. నేను ఖచ్చితంగా మా టీం కాంటాక్ట్స్ ఇస్తా, వాళ్ళని సంప్రదించండి. ఇంకెవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే కూడా స్పాన్సర్ చేయొచ్చు. ఖచ్చితంగా మంచి పనికి కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్ చేస్తారంటే వాళ్ళు లక్షలు సంపాదిస్తే ప్రమోషన్ల వల్ల సంపాదిస్తారు. వాళ్ళు ఆడి ఎవ్వరు సంపాదించడు. ఆడి సంపాదించుకోవాలంటే అందరికీ లక్షలు కోట్లు వస్తే ఆ బెట్టింగ్ యాప్స్ని కండక్ట్ చేసే యాప్ వాడు ఏం మీకనుకుంటున్నాడు? వాడు మీకు డబ్బులు ఇచ్చి
వాడు ఆగమవుతాడా? వాడు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిస్తాడా? ఒకసారి ఆలోచన చేసుకోండి. బెట్టింగ్ యాప్స్లో నిజంగానే డబ్బులు వస్తాయనుకుంటే ఒకవేళ వాడు మీకెందుకు ఇస్తాడు? వాడు లాస్ అయ్యి మీకెందుకు ఇస్తాడు? అదొక్క కంటెంట్ని మీరు మిస్ అయిపోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాడు లాస్ అయ్యి మీకు ఇస్తాడా? వాడు లాభం పొందనికినే మిమ్మల్ని నాగం చేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో, ఎవరికైతే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళతోని ఇన్ఫ్లుయెన్సర్స్తోని ఆ వీడియోలు చేపించి ప్రమోషన్లు చేపించి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అంటే అర్థం చేసుకోండి, ఆల్కహాల్, డ్రగ్స్, ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువత చాలా మటుకు దూరంగా ఉండాలి. మీరు సంపాదించే 5-10 వేలు బెట్టింగ్ యాప్స్కి పోతే మీరు అప్పుల పాలయ్యి ఆగమైపోతారు. గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి వస్తే చివరిగా బాధపడేది మీరే. ఆలోచన చేసుకోండి. మీ జీవితం మీరు సంఖ్య నాకించుకోకండి. పనికి మాలిన కొడుకుల మాటలు విని బెట్టింగ్ యాప్స్లోకి వచ్చి మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని రాత్రి చిన్న కూడు మీకు కూడా కనీసం పైకి పట్టదు. పడుకున్న నిద్ర కూడా మీకు కంటికి కులుకు లేకుండా పోతుంది. కడుపు వాళ్ళకు కన్న వాళ్ళకి కడుపు కోత మిగులుస్తారో ఆలోచన చేసుకోండి. నేను చెప్పేది ఒకటి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని మీరు దూరంగా ఉండండి. దాన్ని అవాయిడ్ చేయండి. మీ బతుకులు మీరు మంచిగా తీర్చిదిద్దుకోండి. నేను చెప్పేది ఒకటే, కిల్ బెట్టింగ్ యాప్స్.